యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభవందనాలు తెలియపరుస్తున్నాను. మరొక వీడియో పరిశుద్ధాత్మ జ్ఞానంతో దేవుని ప్రవక్తగా ప్రపంచానికి వీడియో నేను పరిచయం చేయబోతున్నాను. ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశము ఏమిటంటే, మరి యూట్యూబర్ వైష్ణవ చెల్లి రక్తం తెలంగాణ రాష్ట్ర భూమి మీద మొరపెడుతున్నది, యెహోవా శాపం మొదలైంది. ఈ వీడియో పేరేంటి? పిరుని ప్రజలారా చాలా జాగ్రత్తగా వీడియో వినండి. తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయమని, లైక్ చేయమని దేవుని ప్రవక్తగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుడు ఇది ఒక దైవ దర్శనం అండి. నాకు దైవ దర్శనం దేవుడు, నేను ప్రార్థన చేశాను. మరి వైష్ణవ చెల్లి కొరకు ప్రేర్ చేశాను. ఏంటి ప్రభువా, అసలు ఏం జరిగింది, పరిస్థితి ఏంటి అని ప్రార్థన చేసేటప్పుడు దేవుడు నాకు దైవ దర్శనంలో చూపించాడు అనమాట. ఆమెని ఎంత భయంకరంగా వాడు పొడిచి చంపాడంటే, నాకు ఆ దైవ దర్శనం చూస్తున్న కొల్లంట నెక్స్ట్ డే చూసిన తర్వాత, ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్క విషయం కూడా నాకు మరి దైవ దర్శనంలో చూపిస్తాను. నేను ఎవరి కోసమైనా ప్రార్థన చేసేటప్పుడు నాకు తప్పనిసరిగా వాళ్ళ జీవిత చరిత్ర మొత్తం కూడా నెక్స్ట్ డేలో ఉంటుందన్నమాట. అర్థమవుతుంది కదా ప్రియమైన ప్రజలారా? ఎందుకంటే చెల్లి కొరకు నేను ప్రేర్ చేశాను. అంతే, చెల్లి ఆత్మ ఎక్కడ ఉంది, అసలు చెల్లి ఆత్మ ఎక్కడ ఉంది అని. ఎందుకంటే మరి ఇన్ని రోజులు అవుతుంది, అక్కడ న్యాయం జరగట్లేదు. ఆ పోలీసుల కస్టడీలో ఆ మూర్ఖుడు అలాగే ఆ పోలీస్ స్టేషన్లోనే వాడు అలా కూర్చుని పడిపోయినా బయటికి రావట్లేదు. అసలు ఏంటని చెప్పి నేను వైష్ణవ చెల్లి కొరకు, యూట్యూబర్ వైష్ణవ చెల్లి కొరకు నేను మోకాలు ప్రార్థన చేశాను దేవుని ప్రవక్తగా. దేవా ఏంటి పొజిషన్ అని ప్రార్థన చేసేటప్పుడు దేవుడు నాకు దైవ దర్శనంలో ఏం చూపించాడంటే, 26వ తారీఖు 3వ నెల 2026 సంవత్సరం. కాబట్టి నాకు దేవుడు నాకు ఏం చూపించాడంటే, ఆమె రక్తమట మొరపెడుతూ ఉందట. అంటే ఎక్కడ మొరపెడుతుంది? తెలంగాణ రాష్ట్ర గడ్డ మీద అనుకోవాలంటే భూమి మీద, అంటే తెలంగాణ రాష్ట్రం భూమి మీద ఆమె రక్తమట మొరపెడుతుందంటే, వాడు కిరాతంగా ఎంత భయంకరంగా, ఆ మూర్ఖుడు ఎంత భయంకరంగా పొడిచి చంపాడంటే ఆ రక్తమట మొరపెడుతుందండి. వింటున్నారు కదా ప్రియమైన ప్రజలారా? రక్తము మొరపెడుతుంది. అంటే ఆమె ఆత్మ వెళ్ళిపోలేదు, ఎక్కడికి వెళ్ళిపోలేదు ఆమె ఆత్మ. ఎందుకు చెప్తున్నానంటే, ఆమె ఆత్మ ప్లస్ ఆమె కడుపులో ఉన్న బిడ్డతో సహా వాడు చంపేశారు కదా, దుర్మార్గుడు మూర్ఖుడు చంపేశారు కదా. మరి ప్రభుత్వం ఏం చేస్తుందంటే అసలు, అంటే దీన్ని బట్టి నేను ఎన్నోసార్లు చెప్పిన, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఏంటంటే ఆ నలుగురు కానీ హతమార్చబడితేనే తెలంగాణ రాష్ట్రం మీదకి శాపం పోద్దండి. ఇంకొక విషయం తెలుసా? తెలంగాణ రాష్ట్రం మీదకి శాపము ఇప్పుడు మొదలైంది, స్టార్ట్ అయింది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక భయంకరమైన భూకంపాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఇంకా భయంకరమైన తుఫాన్లు వస్తాయి, భయంకరమైన తెగుళ్ళు వస్తాయి. మీరు కాసుకోవాల్సిందే కదా, మీ ప్రాణాలు మీరు కాపాడుకోవడమే. ఏ దేవుళ్ళు కూడా మిమ్మల్ని కాపాడరు. యెహోవా శాపం అంత భయంకరంగా ఉంటుంది, మీకు అర్థం కావాలేదు అనుకుంటా. ఎందుకంటే నేను ఒక దేవుని ప్రవక్తగా చెల్లి కొరకు నేను మోకాలు ప్రార్థన చేసేటప్పుడు దేవుడు దైవ దర్శనంలో చూపించాడంటే, ఆమె ఆత్మ ఇక్కడే ఉంది, ఆమె రక్తమాట భూమి మీద మొరపెడుతుందంటే తెలంగాణ రాష్ట్ర గడ్డ మీద మొరపెడుతున్నది అంటే అర్థం ఏంటి? ఆమె ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోలేదు. ఆ ఆత్మ శక్తిలాగా మారిందండి. అందుకోసమే ఆ నలుగురిని, ఎవరైతే నలుగురు ఎవరైతే ఆ నలుగురు చంపారో వాళ్ళ అన్నదమ్ములకు ఇచ్చేసేయండి. లేకపోతే తెలంగాణ రాష్ట్రం ముక్కలైపోతుంది నేను చెప్పేస్తున్నాను దేవుని ప్రవక్తగా. ఇది జరగబోయే ప్రవచనం. మీరు ఏదో అనుకుంటున్నారు, దైవ దర్శనంలో దేవుడు మాట్లాడుతున్నాడంటే ఇంకా మీరు వినకపోతే అది మీ కర్మ, ఇంకా లాస్ట్ ఫైనల్. ఎందుకంటే ఒక్క దగ్గర రక్షక భటులు పోలీసు వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళు డబ్బుకు ఆశపడ్డారో లేకపోతే మరి లంచుకొండితనానికి లేకపోతే అలవాటు పడ్డారో ఏం చేశారో నాకు తెలియదు. కానీ ఆ ఖైదీ ఎవడైతే నిందితుడు హరిబాబు, ఆ నిందితుడిని డ్రామాలు వేపిస్తున్నారు తప్ప అతను బయట పంపించట్లేదండి. అంటే భయపుట్టిపోయింది, వాడికి భయపుట్టిపోయి. ఎందుకంటే వాడు బయటకు వస్తే ఈ 13 మంది అన్నలు నరికి పోగులెడతారని అర్థమైపోయింది దానికి. అందుకే వాడు డబ్బుని, అంటే స్టేషన్కి లేకపోతే ఎక్కడ డబ్బుని వాడు చెల్లించి వాడిని రక్షక భటులు రక్షముగా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు. ప్రియమైన అధికారులారా, రక్షక భటులారా, మీరు చేసిన తప్పుకి తెలంగాణ రాష్ట్రము ముక్కలైపోతుందండి.
మీరు చేసిన తప్పుకి ఆ చెల్లి రక్తము తెలంగాణ రాష్ట్రం మీద మొరపెడుతుంది, తెలంగాణ రాష్ట్రం గడ్డ మీద మొరపెడుతుందంటే అర్థం చేసుకోవాలి. ఇక్కడ మిమ్మల్ని ఏమనాలో నాకు అర్థం కావట్లేదు, మిమ్మల్ని గౌరవంతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇది కానీ ఇప్పుడు మొదలైంది శాపం. యెహోశాపం ఎంత భయంకరంగా ఉంటుంది అనుకోవచ్చు. ఎన్ని దేవుళ్ళు వచ్చినా సరే యెహోశాపానికి ఏం పని చేయవు. ఇది చెప్పేస్తున్నాను దేవుని ప్రవక్తగా, ఎందుకంటే ముందు జాగ్రత్త ఇదంతా. కాబట్టి మీరు ఏం చేస్తారంటే యెహోవా శాపము తెలంగాణ రాష్ట్రం మీద ఆల్రెడీ మొదలైపోయింది. ఆమె తెలంగాణ రాష్ట్రం ఎందుకు మొదలైంది తెలుసా? ఆ చెల్లి రక్తము తెలంగాణ రాష్ట్రం గడ్డ మీద మొరపెడుతున్నదంటే అర్థం ఏంటంటే ఇంకెంతమంది చెల్లుల రక్తం మొరపెడుతున్నాయి అర్థం చేసుకోండి. ఇక్కడ నేను దైవ దర్శనంలో దేవుడు నాకు చూపించాడు. ఆ చెల్లి పొట్టు అలాగా ఆ ఆత్మ నేను చూశాను. ఎందుకంటే మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుందని కూడా దేవుడు నాకు దైవ దర్శనంలో చూపించాడు. కాబట్టి నేను మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుంది, జరగబోయే ప్రవచనం అని యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తే కదా, నా యూట్యూబ్ ఛానల్ చూస్తే కదా, రా పెన్నమ్మ వస్తారు పిల్లోడా ఇలా పాటల్లోటి మీరు నేలమైపోతే నా యూట్యూబ్ ఛానల్ ఇంకెప్పుడు చూస్తారు మీరు? ప్రపంచానికి దేవుని వాక్ అని కొట్టండి. మూడో ప్రపంచ యుద్ధం ఎప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు, ఎప్పుడు దైవ దర్శనం వచ్చింది చూడండి. ఈ రోజున ఎంత భయంకరంగా తయారవుతున్నాయి దేశాలు తెలుసా? ఇరాను, ఇజ్రాయేల్, భారతదేశం కూడా ఆల్రెడీ భారతదేశం కూడా ప్రమాదం దాగుంది. మీకు అర్థం కావట్లే, మీరు మనుషులైతే కదా, అర్థమవుతుంది కదా. నా యూట్యూబ్ ఛానల్ చూడాలంటే ప్రపంచానికి దేవుని వాక్ అని కొట్టండి. అప్పుడు నా యూట్యూబ్ ఛానల్లో మీకు నేను దేవుడు ఏ దేశానికి తీర్పు సందేశాలు పంపించమంటాడు, నేను ఏ దేశాల కోసం తీర్పు సందేశాలు పంపిస్తున్నాను, ఆయన ఏది చెప్తే అదే నా ధర్మం, అదే నేను పాటించాలి. ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం మీద ఇన్ని హత్యలు జరిగినప్పుడు కూడా నేను ఏది ఎవరి కోసం కూడా నేను ప్రార్థన చేయలేదు. ఇప్పుడు చెల్లి కొరకు ఎందుకు ప్రార్థన చేశాను తెలుసా? ఈ కేసు అలా ఉండిపోయింది. వాడు అలాగ జైలు కూర్చున్నాడు, వాడు బయటికి రాలేదు. అసలు ఏం జరుగుతుంది ప్రభువా, అసలు చెల్లి పరిస్థితి ఏంటి, ఆత్మ ఉన్నదా లేదా అని నేను మోకాలు ప్రార్థన చేస్తాను దేవుని ప్రవక్తగా. ఇంకో విషయం తెలుసా? నాకు దేవుడు ఒక బిరుదు కూడా ఇచ్చున్నాడు, ప్రపంచం యొక్క సింహగర్జన మోకాల ప్రార్థన వీరుడు దేవుని ప్రవక్త లూకా. అర్థమవుతుంది కదా ప్రజలారా? అంత నేను కానీ ప్రార్థన చేస్తే సింహగర్జనే, ప్రపంచం కూడా రెండు ముక్కలయ్యే అవకాశాలు ఉన్నాయి. అర్థమవుతుంది కదా? కానీ అందుకే నేను ఎంత తగ్గించుకుంటున్నానో అంత తగ్గించుకోమన్నాడు దేవుడు. నేను తగ్గించుకుంటున్నాను. దేవుడు నాకు పవర్ ఇచ్చేశాడు. ప్రపంచాన్ని రెండు ముక్కలు చేసామని ఇప్పుడు నాకు పవర్ ఇచ్చాడు. కానీ చాలామంది అనాథ పిల్లలు అయిపోతారనుకొని ఆలోచిస్తున్నాను. ప్రియమైన ప్రజలారా, నాకు కూడా కనికరం ఉంది, కనికరం లేదని కాదు. కానీ ప్రపంచం రెండు ముక్కలు అయిపోతే ఇంకేముంటుంది? కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రియమైన ప్రజలారా, మరి ఈ చెల్లి కొరకు నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు దైవ దర్శనంలో నాకు చూపించాడు. చూపించిన తర్వాత నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఆమె చెల్లి ఆత్మ అండ్ ఆమె రక్తం, చెల్లి రక్తం అట తెలంగాణ రాష్ట్రం గడ్డ మీద మొరపెడుతున్నదంటే అర్థం చేసుకోండి. ఆ మూర్ఖుడు ఎలగ పొడిచి చంపాడో అర్థం, ఎలా చంపాడో నాకు దేవుడు మొత్తం దైవ దర్శనంలో చూపించాడు. మరి రక్తం ఎందుకంటే మొరపెడుతుంది? బైబిల్లో కూడా దేవుడు అక్కడ దేవుడు నాకు ఒక బైబిల్లో కూడా యెషయా ఇక్కడ దేవుడు బైబిల్లో కూడా ఇద్దరు వ్యక్తుల మధ్య కూడా అలాగే జరిగింది. అతను రక్తం మొరపెట్టినప్పుడు చాలా భయంకరమైన పరిస్థితి ఏర్పడింది. ఎందుకు నేను చెప్తున్నాను తెలుసు? దేవుని ప్రవక్తగా మన తెలంగాణ రాష్ట్రము శాంతంగా ఉండాలంటే ఇక నుండి మీరు ఏం చేయాలంటే, దేవుడు నాతో మాట్లాడిపిస్తున్నాడు, మీరు ఏం చేయాలంటే ఈ నలుగురిని మీరు ఎన్కౌంటర్ చేస్తారా, ఉరి తీస్తారా అది మీ ఇష్టం. కానీ ఒక చట్టం మాత్రం తీసుకురండి. తెలంగాణ రాష్ట్రానికి ఒక చట్టం తీసుకురండి. ఏం చట్టం అంటే, ఎవడైనా సరే అమ్మాయిల మీద అత్యాచారం చేసినా, మానభంగం చేసినా, వాడు చంపేసినా సరే వెంటనే ఎన్కౌంటర్ చేసే చట్టం తీసుకురండి. లేకపోతే తెలంగాణ రాష్ట్రం మీద శాపం అలాగే ఉండిపోద్ది. ఇంకా మీరు వర్షాలు పడతాయా, ఎండాకాలం వస్తుందా, భూకంపాలు వస్తాయి కాదు, దెబ్బ మీద దెబ్బ కొట్టుకుంటూ వస్తాడు దేవుడు. అయిపోయింది, చేయి జారిపోయి తెలంగాణ రాష్ట్రం యెహోవా చేతి నుండి జారిపోయి. అర్థమవుతుంది కదా? మీరు ఏదో పొడి శాతం మీద అంటున్నారని మీ వాళ్ళు ఏది జరగదు. దేవుడు దైవ దర్శనంలో నాకు చూపించాడంటే ఇది 100% జరుగుతుందని నాకు నమ్మకం. మీకు నమ్మకం ఉందో లేదో అది తరువాత విషయం.
కాబట్టి చాలా జాగ్రత్తగా అండి. ఈ వీడియో పేరు ఏం పేరు? యూట్యూబర్ వైష్ణవ్ చెల్లి రక్తము తెలంగాణ రాష్ట్రం గడ్డ మీద మొరపెడుతున్నది. ఇది యెహోవా శాపం మొదలయ్యింది. యెహోవా శాపం మొదలయ్యింది. ఇది జరగబోయే ప్రవచనం. కాబట్టి ప్రియమైన ప్రజలారా, ఎందుకంటే మనం అందరం న్యాయం కోసం పోరాటం చేస్తున్నాం. ఎందుకంటే మనం న్యాయం కోసం పోరాటం చేస్తున్నాం, కానీ వాడు దున్నపోతు రకము అక్కడ తినుకుంటూ జైల్లోనే ఉన్నాడు. జైల్లో ఉన్నాడో మరి ఎక్కడ చచ్చాడో, జైల్లో ఉన్నాడని నేను అనుకుంటున్నాను, కానీ బయటికి రావట్లేదు వాడు. ఎందుకంటే బయటికి రావట్లేదంటే అక్కడ బందోబస్తు చేశారు, వాడిని కాపలా పెట్టారంటే ఈ రక్షక భటులు ఏం చేశారు, వాడికి రక్షణ ఇస్తున్నారు. చచ్చిందే ఎవరో చచ్చింది, వీడిని కాపాడుకుందామని రక్షణ ఇస్తున్నారు. కానీ వాళ్ళ వల్ల, ఆ రక్షణ వల్ల, వాళ్ళు చేసిన తప్పు వల్ల తెలంగాణ రాష్ట్రం మాత్రం 3 ముక్కలు అయిపోతుంది. ఇది యెహోవా శాపం. ఇక నేనేం చేయలేను. నాకు ఏ దేశం మీద కోపం లేదు, ఏ దేశం మీద నాకు పగ కూడా లేదు. ఎందుకంటే నేను న్యాయం కోసం, నేను కూడా న్యాయం కోసం పోరాటం చేస్తున్నాను. ఇప్పుడు ఎంతోమంది యూట్యూబ్లో చాలామంది నాకు న్యాయం కోసం చాలామంది నేను వింటున్నాను. ఎందుకంటే చెల్లి పక్షాన్ని మాట్లాడుతున్నారు, కానీ ప్రభుత్వం మాత్రము వారి పక్షాన ఉన్నది. ఇదే జరుగుతుందండి. కాబట్టి చాలా జాగ్రత్తగానండి. మరోసారి వీడియో పేరు ఏం పేరంటే దైవ దర్శనం 26వ తారీఖు 3వ నెల 2026వ సంవత్సరం. యూట్యూబర్ వైష్ణవ్ చెల్లి రక్తం తెలంగాణ రాష్ట్రం గడ్డ మీద మొరపెడుతున్నది. యెహోవా శాపం మొదలైంది. ఇది జరగబోయే ప్రవచనం. ఓకేనా? ఇక్కడ మీరు మీ ప్రాణాలు కాపాడుకుంటారా, మీ ప్రాణాలు మీరే తీసుకుంటారా, లేకపోతే ఏదో సంథింగ్ జరగబోతుంది, జరిగి తీరుతుంది కూడా. ఇక్కడ నుండేనే ఆడికి ఉరి తీస్తారా, వాళ్ళ నలుగురికి ఉరి తీస్తారా, వెనక ఉండి చేస్తారా, ఇంకోసారి ఒక చట్టం అనేది తీసుకురాయాలి. ఎందుకంటే చట్టం తీసుకొస్తేనే తెలంగాణ రాష్ట్రం మీద యెహోవా శాపం పోతుంది. లేకపోతే మాత్రము పసిపిల్లలతో సహా యెహోవా దేవుడు నేలమట్టం చేసేస్తాడు. ఇది జరుగుతుంది. ఇది జరగబోయే ప్రవచనం. నన్ను పిచ్చోడు అనుకోండి, నన్ను పగలవాడు అనుకోండి, నన్ను ఏమనుకోండి, ఈ పగలవాడు మాట అంటాడు దేవుడు. అక్కడ నోహావు వాడు తయారు చేసినప్పుడు ఎంతోమంది పిచ్చోడు అన్నారు. నోహాకి పిచ్చోడు అన్నారు, నోహాకి పగలవాడు అన్నారు, వీడికి పనిపోవట్లేదు అన్నాడు దేవుడు. అది మాట విని 40 రాత్రులు 40 పగలు ప్రసన్నమైన ప్రళయం పంపిస్తే ఒక్క పిట్ట కూడా మిగలలేదండి, ఒక్కరు కూడా మిగలలేదు. వాడిలోట ఎంతమందిని వాడిలోకి దేవుడు పిలిచాడో వాళ్ళు మాత్రమే రక్షణ పొందుకున్నారు. అదే బతుకైపోతుంది తెలంగాణ రాష్ట్రంలో. చూడండి, చెప్తున్నా. ఓకేనా? చాలా జాగ్రత్తమేనండి. మరి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ లైక్ చేయమని నేను దేవుని ప్రవక్తగా, నేను దేవుని పేరిట మనం చేస్తున్నాను. అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను.